మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి ప్రయాణ ఛార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా ఖమ్మన్నగరం కొత్త బస్టాండ్లో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళల అభిప్రాయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మహిళలు తమ కుటుంబాలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల నెలకు 3,000 రూపాయల వరకు ఆదా అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మహిళల చిరునవ్వులే ప్రజాప్రభుత్వానికి ఆశీర్వాదాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజాప్రభుత్వమేర్పడిన 48 గంటల వ్యవధిలో డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకం ప్రారంభించాం. దీని ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించామని, చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే మహిళలకు ఈ పథకం ఉపయోగం. 20 నెలల కాలంలో ప్రభుత్వం ఈ పథకంపై 6,700 కోట్లు ఖర్చు చేసిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు ఆర్టీసీ సంస్థ నిలబడేందుకు ఈ పథకం ఉపయోగపడిందని, మహిళల ఆశీర్వాదం ఉంటే అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. అనంతరం గతంలో మూలగూడెం గ్రామస్తులకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఖమ్మం బస్ స్టాండ్ నుండి మూలగూడెం వరకు కొత్తగా బస్ సౌకర్యం కల్పించి అదే బస్లో ప్రయాణించారు. ఇది కూడా 4 లైన్ చేయాలి. మేయర్ గారు ఇది కొట్టేయాలమ్మా. తల్లి ముందుకు రండి. చాలు తల్లి చాలు. కొంచెం వెనక్కి పెడితే నాకు కూడా వస్తుంది. కొంచెం వెనక్కిరా, నీకు లైటే వస్తాను సార్ కనపడాలి. ఓకేనా? తలకాయ వస్తుంది పెట్టేది. మీరు ఎక్కడికి వెళ్తారంటాయా? రమ్మను. స్పీడ్ బ్రేకర్ పెట్టండి. మంత్రివర్గంలో చేరేదాకా కూడా ఆర్టీసీ బస్సులోనే నా ప్రయాణం. ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళింది కూడా ఆర్టీసీ బస్సులోనే వెళ్ళాను. కాబట్టి ఈ సంస్థ కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా, నేను ఏ గవర్నమెంట్లో ఉన్నా కూడా ఈ సంస్థ ఉండాల్సిందే. సామాన్యుల కోసం, పేద ప్రజల కోసం
రవాణా వ్యవస్థ లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి అన్ని ప్రభుత్వాల్లో కూడా ఆర్టీసీని బలోపేతం చేయడానికి నా ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది, భవిష్యత్తులో కూడా అది ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది సాహసోపేతమైన నిర్ణయం. ఏ ప్రభుత్వంలో కూడా ఇంత సక్రమంగా ఇంత పద్ధతిగా 6,700 కోట్లు సంవత్సరంన్నర కాలంలో ఆర్టీసీకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పొన్నం ప్రభాకర్ గారు, ఎండి సజ్జనారు, వాళ్ళ యాజమాన్యం, అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యంగా మహిళల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.